वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మునిగారు చిన్న ప్రశ్న అడుగుతాను ఆచార్య. అడగండి. మునిగారు, దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది జీవాత్మ, కానీ ఆయువు పూర్తయితేనే కదా వెళ్ళిపోయేది. ఆయువు ఎవరికి? దేహానికా, లేకుంటే జీవితానికా, లేకపోతే ఆత్మక? వారు లేరమ్మ గారు, ఉండండి. రెడ్డప్ప గారు మదనపల్లి నుంచి అడుగుతున్నారు. 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఇంద్రియ సంయమాన్ని ఏకస్థితికి తీసుకురావాలని సంకల్పం స్వామి. ఈ 12 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే బ్రహ్మచర్య పాలన చేస్తున్నారో, ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి రుచి అంటే ఇప్పుడు మనం ఏదైనా పదార్థం తినాలని అనుకున్నప్పుడు ఆ పదార్థం గురించి చెప్పుకోవడం, చదువుకోవడం, ఎక్కువ తెలుసుకోవడం వల్ల దాని గురించి విషయ అవగాహన అవుతుంది, కానీ అనుభవం రాదు. అనుభవం రావాలి అని అంటే నటన మానేయాలి. ఈ నరేష్ గారిది నటనే, రెడ్డప్ప గారిది నటనే. నటనలో ఏముంటది అంటే అలర్ట్గా ఉండడం, సావధానమైపోవడం. అలర్ట్ అయిపోవడం ఏంటంటే ఈ బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిక్కబడుచుకున్నట్టుగా ఉంటాయి. తద్వారా శరీరం యొక్క ముఖ కవలికలు అనేటువంటివి మరియు మన భావభంగిమలు అనేటువంటివి ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఈ ఆధ్యాత్మంలో ఏ రకంగా ఉండాలి అని అంటే, తల్లి ఒడిలోకి వెళ్ళినటువంటి శిశువు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటాడో, భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఆ రకంగా మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. మనం ముఖార విందం నుంచి అటువంటి ఆనందం ఉట్టిపడాలి. ఇప్పుడు ఆ మునిగారిది చూడండి, శ్యామలయ్య గారిది చూడండి, ఈ బాలరాజు గారు మొహం దాచుకుంటున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ లక్ష్మణ గారిది చూడండి, చెప్పేటువంటి సహజత్వం ఎక్కడైతే వస్తుంటుందో అక్కడ ఈ యొక్క నాటకీయ పరిణామం ఉండదు. నాటకీయ పరిణామం అది మనకు చాలా హాని చేస్తుంది. ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి వారు గంభీరంగా ఉండాలి అని ఏదైతే నటిస్తూ ఉంటుంటారో, వారి శారీరక భావభంగిమ ఎదుటి వారికి ఎలా కనిపిస్తుందంటే ఏదో పోగొట్టుకున్నారు, ఏదో జరగకూడదు జరిగింది అనేటువంటి అభిప్రాయంతో ఉండడం వల్ల ఈ యొక్క బాడీ సెల్స్ అనేటువంటి నిక్కపొడుచుకున్నట్టుగా ఉంటాయి, బ్రెయిన్ సెల్స్ అనేటువంటి నిక్కపొడుచుకున్నట్టుగా ఉంటుంటాయి. తద్వారా మన రాబోయే భవిష్యత్తు కూడా మన శరీరానికి అదే రకంగా రూపొందుతుంది. ఈ విజయలక్ష్మి అమ్మ గారు ఉన్నారు, సువర్చలమ్మ గారు ఉన్నారు. ఎట్లా ఏంటంటే నవ్వుతున్నట్టు ఉండాలి ముఖం. మీరు ఇంత చిన్న వయసులోనే ఇప్పుడే ఇట్లా బిగుసుకున్నట్టుగా ఉండకూడదు. నరేష్ గారు, రెడ్డప్ప గారు, అర్థమవుతుందా? ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా పువ్వు విచ్చుకున్నట్టుగా ఉండాలి, అంతేగాని ఇట్లా బిగుసుకున్నట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, జరగకుండా ఏదో జరిగిపోయినట్టుగా, మనం ఆ రహస్యాన్ని ఎదుటి వారికి చెప్పుకోలేకుంటున్నట్టుగా, ఆ రకంగా వేరే వాళ్ళు మనల్ని పసిగట్టారనుకోండి, మనం వెంట పడతారు. ఇవన్నీ అవసరమా? అందుకని
సహజత్వానికి వచ్చేసేయండి. ఎప్పుడైతే సహజత్వంలోకి వస్తుంటారో అప్పుడు అది పూర్తి అవుతుంటది. ఇక రెడ్డప్ప గారి ప్రశ్నకు సమాధానం, బ్రహ్మచర్యం పాలన అంటే వివాహం చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. వివాహం చేసుకోకుండా ఉండడం చాలా ఉత్కృష్టమైనటువంటిది. వివాహం చేసుకోకుండా ఉండేటువంటి బ్రహ్మచర్యం చాలా ఉత్కృష్టమైనటువంటి, తొందరగా సఫలీభూతం అవుతుంటది. ఈ ఆధ్యాత్మంలో సఫలీభూతం అవ్వాలి అంటే ఈ మలిన వస్త్రాలను, మురికిని దూరం చేసేయాలి. ఎంత తొందరగా దూరం చేస్తే అంత తొందరగా. మన వస్త్రాలు తలతలమన్నట్టుగా మనల్ని తేజస్వంతులుగా ఇతరులకు పరిచయం చేయాలి. రెడ్డప్ప గారు మైక్ బంద్ చేయండి, మీరు చెప్పేటప్పుడు ఆన్ చేసుకోండి. ఈ రకంగా మన వస్త్రాలు తేలికగా ఉండాలి, మరి లేత రంగులో ఉండాలి. ఏ రంగైనా సరే. అంటే ఒక నలుపు, ముదురు నలుపు అసలే వద్దు, నలుపు అసలే వద్దు. నీలి రంగు కానీ, తెలుపు కానీ, గోధుమ రంగు కానీ, ఏ రంగులో అయినా సరే మామూలుది లేత రంగులో ఉండాలి. శరీరానికి మేలు చేసేటివి కాటన్ దుస్తులు ఉండాలి. ఈ జీన్స్ లాంటివి కానివ్వండి, ఇంకా పాలిస్టర్ ఇవి కానివ్వండి, టెరికాట్, ఇవన్నీ శరీరానికి హాని చేస్తుంటాయి. అందుగురించి శరీరానికి వస్త్రం హత్తుకున్నట్టుగా ఉండాలి, రకం బాగుంటుంది. ఈ మురికిని మనం దూరం చేయాలి. ఇది వ్యావహారికం. మళ్ళీ ఇదేమో మన శరీరం గురించి. మళ్ళీ తినేటువంటి ఆహారంలో కూడా దూషిత పదార్థాలు, హింసతో కూడుకున్న పదార్థాలు, మరియు అపరిశుభ్ర పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, ఇవి సేవించరాదు. ఆధ్యాత్మికలో వచ్చేటువంటి వారు నిల్వ ఉంచేటువంటి ఊరగా పచ్చళ్ళు లాంటివి, మరి అపరిశుభ్రమైనటువంటివి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం, మళ్ళీ హింసతో కూడుకున్నటువంటివి ఈ మాంసము, గుడ్లు, మాంసం, ఇటువంటివి ఇవి సేవించకూడదు. ఇక బ్రహ్మచర్యం అనేటువంటిది మనం తిన్నటువంటి అన్నంతోటి ఎంతైతే ఊర్జ శక్తి మన దేహంలో తయారవుతుందో దానిని మన శరీరంలో ఇమిడింప చేసుకోవడం, దీనిని బ్రహ్మచర్యం అంటారు. అది వివాహం చేసుకున్న వారైనా సరే, చేసుకుని వారైనా సరే, ఎవరికైనా సరే మనం తినేటువంటి ఆహారంతో ఎంతైతే ఎనర్జీ తయారవుతుందో దాన్ని మన శరీరంలో ఇమిడింప చేసుకోవాలి. దాంతో ముఖంలో కళ ఉట్టి పడుతుంటుంటది, మన శరీరంలో శక్తి, ఎనలేని శక్తి వస్తుంటది, బలం వస్తుంటది. దానిని వినియోగించగలగాలి, దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఆ రకంగా బ్రహ్మచర్యం అనేటువంటిది మీకు ప్రతిఫలిస్తుంటది. బ్రహ్మచర్యాన్ని ప్రతిఫలించేటువంటి ప్రాణాయామాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వేసవి కాలము, పడుకునేటప్పుడు విద్యుత్తు సరిగా ఉండదు, నిద్ర సరిగా కానందువల్ల ఆలస్యంగా వస్తున్నారు. 4:30కు వచ్చి చేసినట్టయితే సరిపోతుంటది. అందుగురించి ఈ ఇంద్రియ సంయమానాన్ని ఏకస్థితిగా మీరు ఇంద్రియ సంయమనం చేస్తున్నట్టుగా, మీరు బ్రహ్మచర్య పాలన చేస్తున్నట్టుగా, మీరు ఆధ్యాత్మికంలో ఉన్నట్టు ఇతరులకు చెప్పుకోవద్దు. చెప్పుకుంటున్నారు అంటే మీరు నటిస్తున్నారు. వాళ్ళు అవకాశం చూసుకొని మళ్ళీ మిమ్మల్ని మానసికంగా హింస పెడుతుంటారు అన్నట్టుగా. అది మనం చేస్తుంటే వాళ్ళకు మన వ్యవహారంతో తెలిసిపోవాలి అంతే. మన వ్యవహారంతో వారికి తెలిసిపోయినప్పుడు వాళ్ళు జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటుంటారు. ఇతనితోటి మనం ఈ రకంగా మిస్బిహేవియర్ అంటే అవ్యావహారికంగా ఉండకూడదు, బిహేవియర్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా. ఈ అరిషడ్ వర్గాలు మీ అధీనంలో ఉంచుకోవాలి అంటే రెడ్డప్ప గారు హా రాశారు. హా అంటే పరమేశ్వరుడు, హరి, హరి అంటే పరమేశ్వరుడు, హరి అంటే శత్రువు. హరి మొదటి ఓనమాలలో ఉండాలి. ఈ అరిషడ్ వర్గములు మీ అధీనంలో ఉండాలి అని అంటే అధీనంలోకి వస్తాయి. ఎవరికైనా అవి జయించవచ్చు, అది సాధ్యమే, అసాధ్యమేం కాదు. దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. మళ్ళీ మీరు స్పష్టంగా మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. దాంతో ఏదైనా పుస్తకం చదవగలగాలి. మీరు సమీక్ష చేస్తున్నారు, గ్రూప్ లో చూసినా కూడా, ఇంకా ఏదైనా పుస్తకం గురించి కూడా అన్ని చేస్తున్నారు. చాలా మంచిది, అది మంచి అలవాటే. ఇంకా అన్ని వ్యవహారాల్లో, అన్ని విషయాల్లో ఉంటూ కూడా ఏ వ్యవహారానికి సంబంధించిన విషయమైనా సరే నన్ను కదిలించకూడదు. కదిలించకూడదు అంటే మీరు జడమా చేతనమా?
ఇప్పుడు మీ వస్త్రము మీ చేత కదిలించబడుతుంది, మీ పెన్ను, మీ చెప్పులు మీ చేత కదిలించబడుతున్నాయి, ఎందుకంటే అవి జడము కాబట్టి. మరి అవి మీరెందుకు కదిలిస్తున్నారంటే అవి మీకు సాధనములు కాబట్టి, వాటిని మీరు వినియోగించుకుంటున్నారు కాబట్టి. అదే ఇక్కడ మీరేమంటున్నారంటే విషయము నన్ను కదిలించకూడదు. విషయం ఎందుకు కదిలిస్తుంటది? అన్నం దగ్గరికి మీరు పోతున్నారా, మీ దగ్గరికి అన్నం వస్తుందా? నీళ్లు మీ దగ్గరికి పోతున్నాయా, మీరు నీళ్ళ దగ్గరికి పోతున్నారా? అది విషయ సుఖం ఏదైనా సరే. ఇప్పుడు వ్యసనాల వారు కళ్ళుసార దగ్గరికి వాళ్ళు పోతున్నారా, వాళ్ళ దగ్గరికి కళ్ళుసార? ఎందుకంటే మనమే వెళ్తుంటాం అన్నట్టుగా. అది మన నియంత్రణలో మనం ఉండాలి. మీపై ప్రభావం ఉన్నదా లేదా అనేటువంటిది మనము నవ్వుతూ నవ్విస్తూ అందరిలో కలిసిపోవాలి. కానీ మనం ప్రత్యేకం అన్నట్టుగా, మనలో ఇంకేదో వస్తుంది అన్నట్టుగా నటించకూడదు. ఈ నటన మనకి ఎన్నిటికైనా ప్రమాదకరమే. ఇంక ఒకరు తీర్చిదిద్దితే మీరు ఎదగరండి. మనం ఎదగాలి. భగవంతుడు తల్లిదండ్రుల సాన్నిధ్యంలో పిల్లలను ఎదిగింపజేస్తున్నాడు, గురువు యొక్క సాన్నిధ్యంలో శిష్యుని ఎదిగింపజేస్తున్నాడు. వారి తాపత్రయం, కుతూహలాన్ని బట్టి వారు ఎదుగుతుంటారు. ఇక వేరే వాళ్ళు తీర్చిదిద్దితే ఏంటంటే వ్యక్తిత్వాన్ని చంపడం. నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను కూర్చుండాలి, నేను లేవమంటే లేవాలి. ఇక్కడ మీ వ్యక్తిత్వం చచ్చిపోతుంది. వ్యక్తిత్వం లేనటువంటి జీవితం అది జీవితమే కాదు. అందు గురించి పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రంతో ఉండాలి. మీరు తెలియని విషయాలు అడుగుతున్నారు, చాలా మంచిది. కొన్ని విషయాలు అడిగేటివి ఉంటాయి, కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చూసేటివి ఉండాలి. చూసేటువంటి వాటిని మనం దూరం నుండి చేయలేము, దగ్గర ఉండాలి, సాన్నిధ్యంలో ఉండాలి. అందుకే ఈ యొక్క గురుకులం, ఈ ఆశ్రమం వ్యవస్థ, మరియు ఇటువంటి గురు శిష్య పరంపర వ్యవస్థ ఉన్నది. ఈ యొక్క 8 సంవత్సరాలు కాదు, జీవితాంతం గడిచిపోయినా కూడా బ్రహ్మచర్యం సరిగా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది ఉపస్థేంద్రియ నిగ్రహం. ఉపస్థేంద్రియం దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఆహార నియమాలపైన మనకు అధికారం ఉండాలి. మనం కూర్చుండి లేచేటువంటి స్థానము, వ్యవహారం, మనతోటి ఉండేటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారం, ప్రతిదీ, మనం వేసుకునేటువంటి బట్టలు, మనం వేసుకునేటువంటి చెప్పులు, మనం రాసేటువంటి పెన్ను, ప్రతిదీ అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. మళ్ళీ మనం చేసేటువంటి ఉద్యోగం, వ్యాపారం ఏదైతే చేస్తున్నామో అది కూడా దీంట్లో ప్రభావం చూపిస్తుంటాయి. ఉండండి మునిగారు, అయిపోతుంది. 32 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తి చేయాలనుకున్నాను. 34 సంవత్సరాలు జరుగుతున్నాయి. అనుకోవడం ఎన్నెన్ని అనుకుంటాం, కానీ సరైనటువంటి అవగాహన, దిశానిర్దేశం లేనప్పుడు ఎవరేం చేస్తుంటారు. అదే అందు గురించి మీరు అనుకుంటున్నారు, అది జరగలేదని బాధపడాల్సిన పని లేదు. మనం కావాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు కనబడని ఆత్మని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ భగవంతుని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకంతకుమించి నీకేం కావాలి? అంటే అసాధ్యం అనేది ఏది లేదు, అన్ని సుసాధ్యమే. రెడ్డప్ప గారు, మీది పూర్తి చేయండి, ఏమో చెప్పాలనుకుంటున్నారు. ఈ కాలంలో మనకి అనుకూలంగా ఏమీ లేవు కదా, హోటల్లో తినాల్సి వస్తుంది. అదే ఇదే మనసులోంచి తీసేయండి. అనుకూలంగా లేదు అనేటువంటిది తీసేయండి. భగవంతుడు ఏమంటున్నాడంటే నీ ప్రారంధం ఇలానే ఉంది స్వామి, నువ్వు ఇదే పరిస్థితిలో ఉండాలి, నువ్వు ఇందులోంచి నెగ్గుకు రావాలి. అందుకని విష్ణుమూర్తి ఉండేటువంటి ఎక్కడుంటాడు అని అంటే, విష్ణుమూర్తికి తామర పువ్వు ఇష్టం. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? మురికి కూపంలో ఉంటుంటది, దాంట్లోంచి వస్తుంటుంటది. అందు గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ తామర పువ్వు యొక్క స్వరూపం చూడండి. తామర పువ్వు పంకుడుల మీద కానివ్వండి, తామర ఆకుల మీద కానివ్వండి, నీరు పడితే ఆకు మీదనే, పంకుడుల మీదనే నిలుస్తుంటది, కానీ ఆకులకు, ఆ పంకుడులకు, రేకులకు తగులదు. గమనించారా? ఆ రూపకంగా భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, మన ప్రారంధం ఈ తల్లిదండ్రులతోటి, ఈ అక్క చెల్లెళ్ళతోటి, ఈ చుట్టుపక్కల వాళ్ళతోటి, ఈ బంధుమిత్రులతోటి, వీళ్ళతోటి ముడిపడి ఉన్నది. కాబట్టి మనం ఇక్కడే ఉండాలి. అందు గురించి భగవంతుడు మనల్ని ఇక్కడ జన్మింపజేశాడు.
అనుకూలంగా లేవు అని కాదు, అవే వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. మీరు మా ఇవాళ నుంచి నటన మానేయండి. నటన అంటే నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, అది స్త్రీలు నాకు దూరంగా ఉండాలి, నేను స్త్రీలకు దూరంగా ఉండాలి, ఇంటికి దూరంగా ఉండాలి, ఇవన్నీ మనసులోంచి ఊడ్చిపడేయండి. ఫ్రీగా ఉండండి. మన మనసులో చెడు భావం లేనంత వరకు ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు. మనలో కలుషితం ఉందనుకోండి, అప్పుడు మనం ఎన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా కూడా అది కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది. అందు గురించి ఇవన్నీ ఈ ఆధ్యాత్మికం ఎలాంటిదంటే కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి పదును మీద నడవాల్సినటువంటిది. కొద్దిగా వెంట్రుకపాటు పొరపాటు జరిగిన విచలితమైపోతాం, పతితమైపోతుంటాం అన్నట్టుగా. అందు గురించి మనలో దయానంద సరస్వతిని వాళ్ళు చాలా మంది ప్రశ్నించారనమాట. స్వామి, మీరు ఈ సంస్కార విధిలో సత్యార ప్రకాశంలో సంతానం గురించి, వివాహం గురించి, గర్భధానం గురించి, ఈ స్త్రీ పురుషుల యొక్క సంతానం ప్రత్యేకంగా విశిష్ట సంతానం గురించి ఇంత రాశారు కదా, మరి మీకు ఎప్పుడు ఈ కామ కోరిక లేదా? ఎప్పుడు వివాహం చేసుకోవాలని అనిపించలేదా? స్త్రీల మీద వ్యామోహం ఉండదా అని అంటే, దయానంద సరస్వతి ఏమంటాడంటే, ఆ వైపు ఆలోచించడానికి నా దగ్గర అవకాశమే లేదు. నేను ఎంత వ్యస్తంగా ఉంటాను అంటే, నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు, నేను చేసే వేద భాష్యము మరియు శాస్త్రార్థాలు ప్రచారం గురించి అన్ని ఎంత వ్యస్తంగా ఉంటానంటే నాకు అసలు తీరికే లేదు. అంత వ్యస్తంగా ఉండాలి. మీ శరీరాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఏంటంటే, మరి మరో రకంగా అనుకోవద్దు, ఎందుకంటే సూటిగా వస్తున్నది కాబట్టి. మీరు మిమ్మల్ని స్ఫూర్తి చేసేటువంటి వ్యక్తులు లేరు, మీరు మనసు విప్పి మాట్లాడుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర లేరు, మరి మీరు నిరాశ నిస్పృహతో కూడుకున్నటువంటి భావజాలంతో ఉన్నారు కాబట్టి మీ శరీరం అలా తయారవుతుంది. గమనిస్తున్నారా? అందుకని మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ఇవన్నీ మనసులోంచి భ్రాంతులు తీసేయండి. మీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేసేయండి, అడగండి. అది మధ్యాహ్నం తర్వాత కానివ్వండి, ఓంప్రకాష్ తోటి అంటే ఓంప్రకాష్ తోటి, మునిగారితో అంటే ఎవరితోటైనా ఫోన్ చేసి అడగండి. ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి అవుతుంటాయి. ఇంకా మంచి మంచి వాళ్ళు హిందీ భాష వస్తే హిందీ భాషలో, లేకపోతే ఇంగ్లీష్ వస్తే మీకు చాలా మంది ఉన్నారు, సంపర్కంలోకి వస్తుంటారు. అందు గురించి మీరు ఫ్రీగా ఉండండి. ఒకవేళ ఈ దిశలోనే మీరు రావాలనుకుంటే మీరు ఫ్రీగా ఉండండి. మరి మీ ఆర్థిక వనరులు ఏంటి, మీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి, అదంతా స్పష్టంగా వస్తేనే ఇంక మీకు మునుముందు చెప్పేటువంటిది ఉంటుంటది. రెడ్డప్ప గారు గమనిస్తున్నారా? అయిపోయిందా మీది? ముందు గారు ఏదో చెప్పాలనుకున్నారు, ఆగిపోయారు, చెప్పండి. అదే ఆచార్య, స్వాధ్యాయం చేయడం ద్వారా పరివర్తన బాగా వస్తుంది. అదే వారు లోతుగా చేస్తున్నారు. వీడియోలది కానివ్వండి, ఇంకేదైనా చేసి సమీక్ష పెడుతున్నారు కదా గ్రూపులలో. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ, దయానంద ఉదాహరణ, అదే ప్రకారం ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది ఆచార్య. స్వామి మహర్షి దయానంద దగ్గరకు ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చి ఏమడుగుతుందంటే, స్వామి పాదాలను నమస్కారం చేసి, నీలాంటి కొడుకును కనాలని ఉండదు స్వామి నాకు. ఆ విధంగా ఆమె కామ కోరిక వ్యక్తం చేస్తే అతను ఏ విధంగా సమాధానం ఇస్తాడంటే, అమ్మా నన్ను నీ కొడుకు అనుకో తల్లి. ఎంత పరివర్తన వస్తుంది చూడండి. అలా కాదు స్వామి, నీ భావం ఉత్తమమైనది అమ్మా, కానీ పుట్టేవాడు నాలాంటి శరీరంతో పుట్టొచ్చేమో కానీ నా గుణగణాలతో పుట్టలేడు కదా. మరి పుట్టకపోతే అప్పుడు మళ్ళీ నిరాశ పడిపోతారు కదా. మరి అంతవరకు ఎందుకు? నన్ను నీ కొడుకుగా భావించుకుని నేను కొడుకోవాలేనా? చాలా బాగా ఉంది. ధన్యవాదాలు. ఓం విజయలక్ష్మి, ఒక్క సెకండ్ అండి. జీవాత్మ రూపం లేదు, శుద్ధుడు అయినప్పటికీ అనేక రూపాలు ధరిస్తున్నాడు. 84 లక్షల జీవరాశులలో అనేక రూపాల జీవాత్మ ఉంటుంది, కానీ ఆయన నిజ రూపం శుద్ధమైనటువంటిది. ఈ 10 దీన్ని 110 హరించినవి 110 అన్నాడు. 110 ఏమంటే అన్నట్టు, 110 ఎన్ని రూపాయలు అంటే 110 రూపాలు ఉంటాయట, నిజ రూపాలు. ఏంటి అవి తెలియదు. మళ్ళీ హరిహోం అంటారు. హరి అంటే నేనేమనుకున్నాను, ఓం అనేది భగవంతుడైన, మళ్ళీ హరెందుకు చేరుస్తున్నారు అని
అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తే కొంచెం అర్థమైంది. హరి అంటే ఈ హృదయం శబ్దం తయారైనమాట. ఆ హ్రీ ధాతువుతోటి. హ్రీ అని అంటే ఈ ఈ ప్లవనం, సంతరణం, తరింపజేసే, రంజింపజేసేటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుడు ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేసి బుద్ధిమంతులను అందరినీ రంజింపజేస్తున్నాడు కదా. అందు గురించి ఆ రకంగా హరి అనే శబ్దం వచ్చింది. ఇక మీరు భగవంతుని ఖండన చేసుకుంటూనే భగవంతుని గురించి అడుగుతున్నారు. భగవంతుని ఖండన ఏ రకంగా అంటే జీవుడే ధరిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. జీవుడు ధరించలేడు. జీవుడు ఎందుకు ధరిస్తుంటాడు? ఈ యొక్క జన్మ ద్వారా దుఃఖమే వస్తుందంటే ఎందుకు వస్తాడు ఇందులోకి? అది భగవంతుడు న్యాయకారి కాబట్టి భగవంతుడు ధరింపజేస్తున్నాడు. ఇంకా అనన్యగతిగా ఇంకొక మరో మార్గమే లేదు. అందు గురించి భగవంతుడు వ్యవస్థ చేస్తున్నాడు జీవాత్మకు. జీవాత్మ అల్పజ్ఞుడు, భగవంతుడు సర్వజ్ఞుడు. ఇక మరి ఆ 110 రూపాయలు ఏదేదో మీరే చెప్తున్నారు, అది మరి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో, ఆ సందర్భం ఎవరు చెప్పారో, ఎక్కడ విన్నారో అది మాకు తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని వదిలేస్తే ఇంకా ముందుకు పోదాం, ప్రకరణాన్ని మొదలు పెడదాం. ఇంకొకటి నీళ్లు అనేక, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అనేక సీసాలలో పోతాం, కానీ దాని రూపం మాత్రం మారదు, జీవాత్మది. ఇప్పుడు తెలివిగా మాట్లాడారు కానీ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మగారి అభిప్రాయాన్ని, నీళ్లను ఏ రంగు సీసాలో పోస్తే ఆ రంగుగా కనిపిస్తూ ఉంటాయి. అదే జీవాత్మ ఏ శరీరంతో జన్మిస్తే ఆ శరీరముగా, పశు శరీరంలో పశువుగా, క్రిమి కీటకాలుగా, స్త్రీ శరీరంలో స్త్రీగా, పురుష శరీరంలో పురుషునిగా భావించాడు. ఇది మీరు చెప్పాలనుకుంటే చాలా లోతైనటువంటి ప్రశ్న. చాలా బాగుంది. అంతేనా అమ్మగారు? ఇంకేమైనా ఉందా? ఆత్మ మాత్రం ఒకటే. ఆత్మ ఒకటే కాదు, ఆత్మలు అనేకమైన కూడా ఒక్కొక్క జీవాత్మ యొక్క ప్రారంధాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతమందితో సంపర్కం చేస్తాము, ఒక్కొక్క వ్యక్తితో ఎన్నిసార్లు కలుస్తామో గుర్తుపెట్టుకోండి. అమ్మతోటి ఎన్నిసార్లు, నాన్నతో ఎన్నిసార్లు, తమ్మునితో ఎన్నిసార్లు, శత్రువుతో ఎన్నిసార్లు, మిత్రునితో ఎన్నిసార్లు, చీమలతోటి, పాములతోటి ఎన్నిసార్లు మనం సంపర్కం చేస్తామో అవంతా రుణం ఉంటుంటది. అందు గురించి జీవాత్మ ఆ కర్మానుసారంగా ఎన్ని జన్మలకైనా వెళ్తుంది భగవంతుని వ్యవస్థ ప్రకారం. ద్వితీయ అధ్యాయంలో 5వ బ్రాహ్మణ ఉంది. ఇందులో 10 బాధని హరించినది, 110 హరించినది. అది రాత్రి నేను 12 గంటల వరకు రాజున సెల్ పని సరిగ్గా అక్కడి వరకు వెళ్ళలే కదా అమ్మగారు, అక్కడి వరకు వెళ్ళలే కదా అమ్మా. రెడ్డప్ప గారి ప్రశ్న చాలా మందికి కనువిప్పు కల్పించి స్ఫూర్తించే విధంగా. అమ్మగారు కొద్దిగా స్పష్టంగా మాట్లాడండి. ఏంటంటే నోరు బిగబట్టినట్టుగా మాట్లాడలేదు, నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది, స్పష్టమవుతలేదు. అదే రెడ్డప్ప గారు వేసినటువంటి ప్రశ్న చాలా అందరికీ కనువిప్పు కలిగించే విధానంగా ఉంది. అవును, చాలా చక్కగా. మునిగారికి పెడితే ప్రశ్న మళ్ళీ ఇవ్వండి. మునిగారు చూసుకోవట్లేదు, వారికి పెట్టాను, వారు చదివితే నేను సమాధానం చెప్తాను అనుకుంటే వారు చూసుకోవట్లేదు. మరి పుష్పమ్మ గారేమో సమయానికి వస్తలేరు. వారి ప్రశ్న చెప్పండి, మీకు పెట్టాను చూడండి వాట్సాప్ లో. సరే, ఇంకెవరికన్నా సందేహాలు ఉన్నాయా? ముందుకు వెళ్దామా? రికార్డ్ అవుతుంది, కెమెరా ఓపెన్ చేయండి. చెప్పండి అమ్మా విజయదుర్గమ్మ గారు. ప్రశ్న నాకు కూడా పెట్టరా స్వామి అంటున్నా. సరే సరే, మంచిది. లక్ష్మణ్ గారు ఏమంటున్నారు చెప్పండి. ఇక్కడ విద్యుత్ లేదా చేసి అయితే నా ప్రశ్న ఏంటంటే, 2 రోజుల క్రితం చెప్పిన ప్రకారంలో మౌనము అని గురించి చెప్పారు. నిన్న కొంతవరకు సమాధానం పరుచుకున్నాను, కానీ ఇంకా పూర్తిగా నాకు సమాధానం దొరకలేదు ఆచార్య. మౌనము వహించాలి అని అన్నారు. మరి అదే ఒక వ్యక్తి పైన నేరం ఆరోపించబడినప్పుడు కోర్టులో న్యాయాధీశుడు అడిగిన ప్రశ్నకు నువ్వు నేరం చేశావా లేదా అన్నప్పుడు అతను మౌనంగా ఉన్నప్పుడు మరి ఆ న్యాయాధీశుడు మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి ఆయనకు శిక్షను ఖరారు చేస్తుంటాడు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ఓం. ఇది మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా లోతైనటువంటిది. వ్యవహారంలో దానిని ఆచరించడం చాలా మంది కష్టమవుతుంటది, చాలా మందికి విచలితం అవుతుంటుంటారు. భగవంతుడు కూడా మన చేతనే మన సమస్యలన్నీ పరిష్కారం చేయిస్తున్నాడు అన్నమాట. పిల్లల సమస్యలు తల్లిదండ్రుల చేత, శిష్యుల సమస్యలు గురువు చేత, జనసామాన్యుల సమస్యలు పోలీసుల చేత, కోర్టు చేత, జైలు చేత, మరియు రుగ్మతలు వచ్చినప్పుడు డాక్టర్ల చేత, వైద్యం చేత, ఈ రకంగా పరిష్కారం మన సమస్యలను మన చేతనే పరిష్కరింపజేస్తున్నాడు. అయితే ఇప్పుడు లక్ష్మణ్ గారికి అర్థం కానిది కొంతవరకు ఓం ప్రకాష్ ఊహించింది ఏంటంటే, మనము ఏదైతే ఈ సమస్య వచ్చినప్పుడు మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు అనుకోండి, ఇంకేదైనా పరిస్థితి అనుకోండి, మనం మౌనం వహిస్తే ఎదుటి వారికి ఓం ప్రకాష్ కూడా ఇదివరకు చెప్పాడు, వేరే వాళ్ళు కూడా అన్నారు, అంటే ఈ యొక్క ఎదుటి వారి దౌర్జన్యాన్ని సహిస్తే వాళ్లకు ఇంకా ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరియు అమాయకుల మీద దౌర్జన్యం పెరుగుతుంది. మళ్ళీ ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఈ విద్వాంసుల యొక్క మౌనం సమాజానికి ఈ కుంటుపట్టడానికి కారణం, ఈ రకంగా అవినీతిమయంగా కానివ్వండి, ఇంకా ఇదేంటంటే సామాజిక చీడ పురుగులు ఈ యొక్క అజ్ఞాన భరితంగా చేసేటువంటి వీటన్నిటికీ కారణం విద్వాంసుల యొక్క మౌనమే అన్నిటికీ అనర్థదాయకం. ఎందుకు అంటే ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసి పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, టీవీ ఛానల్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి దానిని ప్రజల సమక్షానికి తీసుకురావడం, అందరి దృష్టికి తీసుకురావడం ద్వారా చాలా వరకు భయంతో వణికిపోతారు. ఇది ఇరాక్లో ఇదివరకు ఉండేటువంటిది, మరి ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు కానీ, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించినప్పుడు, ఇది మన వైదిక ధర్మంలోనే ఉండేటువంటిది, కానీ ఇప్పుడు అంతా ఎక్కువ విదేశీయులందరూ ఇక్కడికి వచ్చి రావడం వల్ల ఏమైందంటే ఇది అంతా వ్యవస్థ అంతా విచ్ఛిన్నం అయిపోయింది, అది ఉపేక్షించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేటప్పుడు పక్క పొంటి పోయే వాళ్ళను నిలబడి చూడాలి, లేకపోతే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. స్త్రీ తప్పు చేస్తే ఆమెను రాళ్లతో కొట్టి అది చేయడం అంటే చరిత్రహీనంగా కనుక చేస్తే ఆమెను అట్లా అందరి ముందు శిక్షిస్తారనమాట. ఎందుకు అంటే ఇంకొకరు ఇటువంటి తప్పు చేయకూడదు అనేటువంటిది. ఇక భగవంతుడు చెప్తున్న దాన్ని బట్టి ఇక నీ వల్ల అవుతుందా, సరే సరే, కానీ అవనప్పుడు మౌనం వహించు, లేదంటే వారిని రెచ్చగొట్టుకొని ఇంకా వేరే వేరే విధంగా నీ మీద ప్రతిదాడి చేయించుకోవడం అది బుద్ధి సంగతం కాదు. సహించుకోవడం వల్ల నీ ఒక్కరివే సహించుకుంటావు, నీకే ఉంటుంటది బాధ, నొప్పి. ఎందుకంటే వారితోటి ఇబ్బంది పడేది నువ్వు ఒక్కరివే కాబట్టి నువ్వు దాన్ని ఎదుర్కొంటావా, సరే సరే ఎదిరించు. ఇక వేరే వాళ్ళు చుట్టుపక్కల, ఇప్పుడు ఓం ప్రకాష్ ఘటనని ఎక్కడి నుండి అయితే ఇది ప్రకరణం మొదలైందో అక్కడనే ఆవిడతోటి కొట్లాడింది అనుకోండి, కొట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఏం స్వామి మీరు గురువులాగా ఉన్నారు, చిన్నదానికి పాలకూర కట్ట దగ్గర మీరు కొట్లాడుతున్నారు, అది ఎంత దాన్ని వెళ్ళిపోండి, మీరు గొప్ప వాళ్ళతో మాటలు పడడం అవసరం ఇంతమంది ముంగట. అది అక్కడ. ఇక్కడ అహంను కాపాడుకోవడానికి, అహం దెబ్బతినడానికి, అహంకారానికి మనం కూడా వాళ్ళలో సభ్యత ఉన్నంత వరకు సంస్కారవంతంగా మాట్లాడతారు. లేదు కాదు కూదాను అనుకోండి, ఏరా ఏంట్రా నువ్వేంట్రా చెప్పేది ఓ అని చెప్పేసి రకరకాల మాటలతోటి అంటుంటారనమాట. అది అవసరమా అక్కడ? అందు గురించి నువ్వు వహించుకో. ఇక్కడ మనం అధ్యాత్మ సాధన చేస్తున్నాం కాబట్టి పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రం ఏంటంటే ద్వంద్వ సహనం తపః. నువ్వు సాధన చేస్తున్నావు, సాధనలో సఫలీభూతం కావాలి అని అంటే నిన్ను నిందించిన
నిన్ను పొగిడిన రెండింటిని దృష్టితో చూస్తూ నువ్వు సహనం వహించు. చలి అయినా వేడి అయినా దేనికి నువ్వు ప్రభావితం కాకుండా సమదృష్టితో ఉండు అనేటువంటిది వ్యవహారంతో ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలను దేనికి ప్రభావితం కాకుండా సాక్షిభూతంగా ఉండమని చెప్పాడు. అందు గురించి అక్కడ చుట్టుపక్కల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దాదాపుగా అదే దృష్టి. ఏంటంటే ఎవరైతే పండిస్తున్నారో వారు అమ్మట్లేదు, ఎవరికైతే కావాలో వారికి నాణ్యత లేదు. ఇప్పుడు పండ్లలో అన్ని మామిడి పండ్లలో అది కెమికల్ పెట్టి పొట్లాలు కట్టి మక్కిస్తున్నారు. అంగూరు పళ్ళలో దాంట్లో అరటి పండ్లలో నీళ్ళలో అది మందు కలిపి దాంట్లో పెట్టేసి ముంచి తీస్తున్నారు. ఇప్పుడు దేన్ని ఎదిరిస్తుంటావు నువ్వు? అది వాళ్ళని ఎదిరించడానికి అక్కడ తిరుగుబాటు చేస్తావా? నీ ఆధ్యాత్మిక సాధనలో నువ్వు ముందుకు పోతావా? మనం ముందుకు పోవాలంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మనకు అనుకూలమైనంత వరకు సర్దుకొని పోవడమే. అందుకే భగవంతుడు ఈ యొక్క గురుకుల వ్యవస్థలో ఉపనయనం వేదారభ సంస్కారం చేసి 5-10 సంవత్సరాల లోపల పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం తీసుకొచ్చి ఈ యొక్క గురువు దగ్గర చేర్పించి విద్య నేర్పిస్తున్నారు. దూరం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? మళ్ళీ ఇంకొకటి, ఈ వివాహం సాకుతోటి, వివాహం అనే నాటకం సాకుతోటి స్త్రీని ఆత్మీయుల వద్ద నుంచి తీసుకొచ్చి ఈ యొక్క అపరిచితులైనటువంటి భర్త అత్తమామల వాళ్ళ ఇంటిలో ఒదిగిస్తున్నాడు. అంటే కొన్ని విషయాలకు ఏంటంటే ఒక దగ్గర ఎదగాలి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి నుంచి నారు పోసేది ఒక చోట, నాటు పెట్టేది ఇంకొక చోట. మనం ముందుకు పోవాలి అంటే నారు పోసిన దగ్గర నుంచి మనం తీయబడాలి. ఇదే ఆధ్యాత్మిక రహస్యం. అందుకే ఇల్లును విడిచిపెట్టడం, అయిన వాళ్ళని విడిచిపెట్టడం, సంపత్తిని విడిచిపెట్టడం, అన్ని కాదనుకొని రావడం. లక్ష్మణ్ గారు వెలుగుతుందా? అర్థమవుతుంది సార్. అందు గురించి తొందరపడాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక అందరూ చెప్తున్నారు, విజయలక్ష్మమ్మ గారు ఇట్లా ప్రసంగాన్ని లోతుగా తీసుకొస్తున్నారు. ఏంటంటే జీవాత్మ స్త్రీలో ఉన్నది అదే జీవాత్మ, పురుషునిలో ఉన్నది ఒకే జీవాత్మ. తన కర్మ ఫలానుసారంగా ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుగా, ఒకసారి పశుపక్షి క్రిమి కీటకాలుగా అన్ని శరీరాలకు వెళ్ళి వస్తున్నప్పుడు మరి స్త్రీ శరీరంలో ఉన్నప్పుడే ఆమె ప్రసవ వేదన ఎందుకు పడాలి? ఆమెకి పురిటి నొప్పులు ఎందుకు? పురుషుడికి ఎందుకు కాకూడదు? ఆమె జీవాత్మ ఇద్దరిలో ఉన్నది జీవాత్మనే కదా. మరి పురుషుడే ఎందుకు గర్భధానం చేసి పక్కకు ఉండాలి? స్త్రీయే 9 మాసాలు మోయాలి, మళ్ళీ వాళ్ళని కన్న తర్వాత వాళ్ళు పెరిగేంత వరకు వాళ్ళకు పాలు ఇవ్వడం, వాళ్ళని శుద్ధి చేయడం, అదంతా స్త్రీకే ఎందుకు ఇదంతా? అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే ఆవిడను ఒదిగించడం జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి సారాంశం అంతా ఇదే. ఆమెను ఒదిగించడం జరుగుతుంది. ఒదిగించడంలోనే చాలా వరకు వారికి ఏంటంటే ఆ భగవంతుడు ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడో చూడండి. దెబ్బ కొట్టగానే అమ్మ అంటాం, కానీ ఆవిడను అమ్మ దగ్గరికి వెళ్ళే తీసుకొస్తున్నాడు భగవంతుడు. ఇక అమ్మ కాదు, నువ్వే అమ్మవు. దెబ్బ కొడితే అమ్మ అని మనం అంటాం. ఆ పిల్లలకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అని చెప్పేసి ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు భగవంతుడు అంటే ఈ పెళ్లి సాకుతోటి అమ్మ దగ్గర నుండే ఆవిడను దూరం చేస్తున్నాడు. నాన్న దగ్గర నుండే, సహోదరుల నుండి, ఆత్మీయుల నుండి ఆవిడను దూరం చేస్తున్నారు. నువ్వే అమ్మవు, నువ్వే నీ జీవితంలో నువ్వే నిలదొక్కుకోవాలి. అన్ని పరిస్థితులను అధిగమించాలి. నువ్వు ఎవరి ముందు తల వంచకూడదు. నీ పరిస్థితులను నువ్వు అధిగమించావు అంటే ఈ లోకమంతా నీకే దాసోహం. అందుకే అమ్మ. ఆ అమ్మకు ఈ ధరణి, ఈ భూమిని ఆదర్శంగా చూపిస్తున్నాడు. భూమి తిరుగుబాటు చేస్తే మనం ఉంటామా? నువ్వు కుజిస్తున్నావు నా మీద, ఈ భూమి నువ్వు మల విసర్జన చేస్తున్నావు అని భూమి తిరుగుబాటు చేస్తే మనం బ్రతుకుతామా? లేదు కదా. అమ్మని అర్థం చేసుకుంటే పరమాత్మ అర్థమవుతాడు. చాలా ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారంలో చెట్టు మీద ఉండేటువంటి పండును చిలగొట్టడం అది పట్టుకోవట్లేదు. అమ్మ ఎద మీద పాలు తాగుతున్న శిశువును పట్టుకోవట్లేదు. పాలిచ్చేది అమ్మని.
పాలిచ్చేది ఆత్మనే, అమ్మ శరీరంలో ఉన్న ఆత్మనే, తాగేటువంటిది శిశు శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే. అంతే. ఆ చెట్టులో ఉన్నది ఆత్మనే, పండులో ఉన్నది ఆత్మనే, తినేటువంటి చిలుకలో ఉన్నది ఆత్మనే. అవును అని గమనించాలి కదా. అందు గురించి ఈ ఓపిక అనేటువంటిది చాలా వరకు ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ తిరుగుబాటు చేశారనుకోండి లక్ష్మణ్ గారు, అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఈ కోర్టు వ్యవస్థ ఎందుకు, ఈ యొక్క స్త్రీ అన్నదనుకోండి, నేనే ఎందుకు జన్మనివ్వాలి సంతానానికి, ఒకరికి నేను జన్మనిచ్చాను కదా, రెండో వారికి నువ్వు జన్మనివ్వని చెప్పేసి ఆమె తిరుగుబాటు చేసింది అనుకోండి, పురుషుని పరిస్థితి ఏం కావాలి, కుటుంబ వ్యవస్థ ఏం కావాలి? డ్రైనేజీ నింపేవారు ఒకరు, అది అందులో మునిగది శుద్ధి చేసేవారు ఒకరు. అరే మేమే ఎందుకు అందులో మునగాలి, నువ్వు మునగని అంటే తిరుగుబాటు చేస్తే, ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తే వ్యవస్థనే విచ్ఛిన్నం అవుతుంది కదా. అందుకే భగవంతుని వ్యవస్థలో అందరూ ఒదిగి ఉండాలి. అందుకే ఈ సామెత ఏంటంటే పడ్డవారు చెడ్డవారు కారులే. దీని వెనుక చాలా అర్థం ఉంది. శ్యామలయ్య గారు అటు ఇటు తిరుగుకుండా దిక్కులే చూస్తున్నారా, వింటున్నారా? వింటున్నాం ఆచార్య, వింటున్నాం, అన్ని వింటున్నాము. సంయమనము పాటించాలి అందరం. ఇది లక్ష్మణ్ గారిది ఒక్కరిదే కాదు, బాలాజీ గారు, దేవిదాస్ గారు వారిని దగ్గరికి వెళ్ళి చూస్తే, నేను మీరు వెళ్ళమని చెప్పాను కదా, దేవిదాస్ గారు వచ్చారు, వారు ఎంత సహించుకుంటున్నారో, ఎంత చేస్తున్నారో, హాస్పిటల్ చూసుకుంటున్నారు. లక్ష్మణ్ గారు చెప్తుంది అందరికి వర్తిస్తుంది. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి, అసందర్భంగా మాట్లాడితే పిచ్చోళ్ళు అంటారు, దానికి విలువ లేకుంటది. కాబట్టి సందర్భానుసారంగా దాన్ని ఏముంటే అప్పుడు మాట్లాడాలి. చాలా మంచిది. లక్ష్మణ్ గారు, మీరు దేవిదాస్ గారి దగ్గరికి వెళ్ళండి. వారు హాస్పిటల్ను వాళ్ళ శ్రీమతి గారు ఎంత చేస్తారో అక్కడికి పోతేనే తెలుస్తుంది. మళ్ళీ గోశాలను, మరియు యజ్ఞమును, మరి విద్వాంసులను, మళ్ళీ ఇక్కడ రోజు ఈ తరగతికి రావడము, మళ్ళీ అక్కడ వాళ్ళ ఇల్లు కడుతున్నారు, అక్కడ నీళ్లు చల్లిపియడం, గోడలకు నీళ్లు కొట్టడం, అవన్నీ ఎన్ని చూస్తున్నారో, వారు ఎంత ఓర్చుకుంటున్నారో చూడండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంటది. సమయం తీసుకొని వెళ్ళండి ఎప్పుడైనా కానీ. దేవిదాస్ గారు, లక్ష్మణ్ గారు వస్తారు మీ దగ్గరికి. సరేనని చెప్తున్నారు, చేయి చూపిస్తున్నారు. బాలాజీ గారు, విషయం అర్థమవుతుందా? అర్థమైంది. కానీ ఆచార్య, చిన్న విషయం, గృహస్థాశ్రమం లోపల మౌనంగా ఉండడం చాలా అసాధ్యం. ఎందుచేత అంటే వాళ్ళు అర్థం చేసుకోరు. ఎంత మౌనంగా అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తే చిన్న మాట అనవసరం వస్తుంది. అనవచ్చినప్పుడు మీరు ఈ ప్రశ్న వేయకండి, తగదు. ఎందుకంటే ఈ విషయంలో మీ పెద్దమ్మాయే మీకు పెద్ద గురువు, ప్రత్యక్ష సాక్షి. అంతకు మించి ఇంకా ఏమి లేదు. మీ చిన్నమ్మాయి దగ్గర ఇది లేదు, మీ పెద్దమ్మాయి అంతే. సమాధానం మీ ముందే భగవంతుడు చూపిస్తున్నాడు కదా. అందుకని ఇది మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఇది నాటకీయ పరిణామంగా ఇంకొక రూపకంగా వస్తుంది. అది కొద్దిగా సమయం పడుతుంది. అది దానికోసం నేను కూడా వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమనలేము. ఎంత సహించినా వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు. ఆగవమ్మ కొద్దిగా. ఇప్పుడు ఏదైతే నాటకీయ పరిణామంగా ఇంకొద్దిగా కొంచెం మంచి విషయం రాబోతుంది, దానికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు మర్చిపోలేకుండా ఎంతో మందికి చెప్తారు. ఆ రకంగా వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. మునిగారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. లేదు, ఇప్పుడు విజయలక్ష్మి గారు వారు సందేహం వ్యక్తం చేశారు కదా, వారికి పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరిని సాక్షిభూతంగా చూస్తే వారికి సమాధానం దొరికిపోతుంది. మీ ఇంట్లోనే మీకు సమాధానం ఉన్నది అమ్మగారు. పరాయి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమనలేం, వీళ్ళని అనంతం కానీ వాళ్ళని ఏమనలేం కదా. ఏమన్నా కూడా మన కోపం. అందుకని దాన్ని ఎట్లా సహనం చేయాలి, ఏ విధంగా సహనం చేయాలి మనము? ఇప్పుడు ఈ అమ్మగారి ప్రశ్న ఏంటంటే, నా కూతుర్లు అయితే ఉన్నారు, కానీ కోడన్లు వస్తారు కదా, కోడన్లను మనం ఏమనగలుగుతుంటాం అని చెప్పేసి వారు అంటున్నారు. కోడన్లను, ఆ కోడన్లకు అలసిచ్చింది ఎవరు?
వారిని ఆరంభంలో వాళ్ళు అమాయకంగా వచ్చినప్పుడు మేము ఇట్లా ఇట్లా ఓహో అహో ఓహో ఈ యజ్ఞం చేయాలి, ఈ ఆర్య సమాజకులు ఇది అదే అని వాళ్ళకు ఊపిరాడకుండా చేస్తారు. అది చేశారు కాబట్టి ఇక వాళ్ళు మీతో పాటు ఉండి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని దగ్గరుండి చూశారు కదా, ఇక వాళ్ళకు మీలో కనిపించకపోయేసరికి ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, అంతే కారణం. అందుకని మనము ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు, మౌనంగా ప్రతిదీ విషయం. ఇప్పుడు నరేష్ గారికి రెడ్డప్ప గారికి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే సహజంగా ఉండండి. మనం ఇంకొకరికి చూపెట్టొద్దు మేము ఆధ్యాత్మికంలో ఉన్నాం, మేము ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నాము, పరమాత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పకూడదు. మన వ్యవహారంతో వాళ్ళకు తెలియాలి, వాళ్ళు గ్రహించగలగాలి. వాళ్ళు గ్రహిస్తే మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం చెప్తే వాళ్ళు ఇబ్బంది పెడతారు. అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? అర్థం చేసుకున్నప్పుడు మౌనం 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 అంతే, ఇంకా దానికి ఏం లేదు, మౌనం వహించండి. బాలరాజు గారు నిద్రపోతున్నారేమో, సరే పని మీద పోయారేమో, సరే. అందుకని దీంట్లో లక్ష్మణ్ గారి విషయం అర్థమైందా లోతుగా? ఓ మాజాజీ ఒక్క నిమిషం ఉండండి మునిగారు. అందు గురించి ఇవాళ మొత్తం దీనిలోనే సందేహ నివృత్తిలోనే అయిపోయింది. మునిగారు చెప్పండి. మౌనం మౌనం అన్ని జాగాల్లో మౌనం అంటే నేరం అంగీకారం అయిపోతుంది మౌనంగా ఉంటే. మరి వారు చెప్పిన భాష ప్రకారంగా ఇప్పుడు సమయ సందర్భానుసారంగా మౌనం పఠించాలి. నన్ను బ్రోవే సీతమ్మ తల్లి అని రామదాసు పాడిన రామదాసు కీర్తనలు, చింతాకు నీకు జయిస్తుని చింతాకు అని అని అన్ని చెప్తుంటాడు కదా. అవును. దాని వెనుక రహస్యం ఏంటి? కవయిత్రి మొల్ల వాళ్ళ మరిది అన్నమాట. మరిది రాజు అవుతుంటాడు. వదిని భర్త చనిపోతే ఆ వదిని ఆమెకు ఆధ్యాత్మిక బోధపడి ఇంట్లోంచి బయటకు వస్తుంటే రాజస్థానీ కుటుంబీకులు నువ్వు నువ్వు బయటకు వెళ్ళకూడదు అట్లా ఇట్లా అని అంటే ఆమెకు జ్ఞానోదయం అయిన తర్వాత ఆమె అన్ని ఆధ్యాత్మిక పాటలు పడుకుంటూ ఉంటే జుట్టు కత్తిరించాడు, అవమానపరిచాడు. ఎన్ని చేసినా కూడా ఆమె తన మార్గం నుంచి విచలితం కాలేదు. ప్రహ్లాదుడు, కశ్యపుడు ఎన్ని చేసినా కూడా అతడు విచలితం కాలేదు. చివరికి జ్ఞానోదయం అయ్యేది వారికి. అప్పటి వరకు మనం ఓర్చుకోవాలి, సహనం అనేటువంటిది అవసరం. ఈ స్త్రీ నేర్పిస్తున్నటువంటిది ఏంటిది? పుష్పవతి అయినప్పటి నుంచి మొదలుకొని యొక్క సంతానం అయ్యేంత వరకు 9 మాసాలు మోసేటప్పుడు ఎంత ఆవిడ భరిస్తుంటది అనేది, మళ్ళీ ఆ సంతానాన్ని కనేటప్పుడు ఎన్ని రకాలుగా అనుభవిస్తుంటది అనేటువంటిది మనం చూసే వాళ్ళకి మనకు తెలియదు, అనుభవించే వారికే తెలుస్తుంది. అవును. అది ఒక తపస్య. అందు గురించి మనం సహనం అనేటువంటిది చాలా అవసరం. ఆచార్యజీ, ఈ కృతజ్ఞత లేని వారికి సహాయం చేయవచ్చునా లేదా? చేయకూడదు. చేయకూడదని కాదు, కృతజ్ఞత కృతజ్ఞత అంటే చేసిన మేలును మర్చిపోయేవారు, కృతజ్ఞత అంటే చేసిన మేలుకు ప్రత్యుపకారం చేసేవారు. ఆ రకంగా ఉన్నటువంటి వారికి ఏంటంటే వారి వ్యవహారం తెలుసు కాబట్టి వారిని ఉపేక్షించాలి. వారి ప్రార్థనలకు వారు అడగడం, మన కాళ్ళు మొక్కడం, ప్రాధేయపడడం వాటికి మనం స్పందించకూడదు. వారు ఎన్ని నాటకాలు వేసినా మనం స్పందించకూడదు, అంతే. ఎందుకంటే మనం స్పందిస్తే వారికి మన బలహీనత దొరికిపోతుంది. మనం ఈ రకంగా వారిని ప్రాధేయపడి ఏడిసినట్టు నాటకాలు ఆడితే కరిగిపోతారు. మనకు అనుకున్నది ఇస్తారు, మన ఆటలు సాగుతుంటే మనం వేరేవాడిని చేస్తున్నాం, పిచ్చోని చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. ఒక మంచి పాట పాడండి, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. భక్తిమయంగా రసవత్తరంగా ఉండాలి. పుష్పమ్మ గారు ఉన్నారా? నరుడా ఈ మానవ జన్మను చెడిపోకురా మీ దగ్గర ఉందా ఆచార్య పాట? అది నా దగ్గర లేదు. సమయం వృధా కానివ్వకురా అని ఎవరో పాటి వేదవీణలో ఉన్నది, వేదవీణలో ఉన్నది.
ఎవరు పాడరు ఆ పాటలు? భాగ్యలక్ష్మి గారు ఉన్నారా? వరలక్ష్మి గారు పాడతారు. భాగ్యలక్ష్మి గారు పాడమ్మా మీరు ఒక పాట. వచ్చారు పుష్పమ్మ గారు పాడండి. ఎవరైనా ఒకరు పాడండి. ఓం ఆచార్యజీ, నేను ఊరికి వెళ్తున్నాను ఆచార్యజీ. పుష్పమ్మ గారు పాడండి. లేదు మణి గారు, మేము కూడా నిజామాబాద్ కార్యక్రమానికి వెళ్తున్నాము. అలాగా, అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం ఆచార్యజీ, నిజామాబాద్. సరే, మరి సంధ్యోపాసన చేయించండి ఎవరు పాడకపోతే. సువర్చలమ్మ గారు పాడతారా? పాడకపోతే సంధ్యోపాసన చేయండి, ఎందుకు కాలక్షేపం ఎందుకు చేయడం. శ్యామలయ్య గారు పాడతారా? మీరు పాటలు బాగా పాడతారు కదా. శ్యామలయ్య గారు పాడితే పాడమని, లేకపోతే పాడతా ఆచార్య. పాడండి, రికార్డ్ అవుతుంది, జాగ్రత్తగా పాడండి. అంటే మన లింగాష్టకం ఆచార్య గారు, నేను లింగాష్టకం చెప్పొచ్చా? చెప్పండి. లింగాష్టకం ఉందండి, అది వద్దులేండి, కాలక్షేపం అవుతుంది. సంధ్యోపాసన చేయించండి. ఈ మాటలు ఎంత చిల్లర మాటలు అన్ని రికార్డ్ అవుతున్నాయి. తీసేనా రికార్డ్? సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన విజయలక్ష్మి గారు చేపిస్తారు. సంధ్యోపాసన. ఓం అమృతో ఉపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రేహి శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुలు. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोफलम्, ओम करतल करपृष्ठे मार्जन मंत्रमुలు. ओम भुः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कंपम पुनातु सर्वत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यं. अघमष्टमन्त्रमुలు. ओम ऋतं च सत्यं च अभेदात् तपसो अत्यजायत, ततो रात्रि अजायत, ततः समुद्रो अर्णवः, ओम समुद्रादर्णवाधरि संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वशि, ओम सूर्याचन्द्रमसौ धात यथा पूर्वमकल्पयत्, देवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वाहा. ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रम्. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता आशित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं जम्भे दद्मः. ओम दक्षिणादिगेन्द्रो अधिपतिः स्थिरच्चिराजे रक्षिता पिता इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं जम्भे दद्मः. ओम प्रतीचे दिग्वर्णो अधिपतिः
वृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वो जम्बे दद्मः ॐ उदीचि दिक्सोमो अधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वो जम्बे दद्मः ॐ ध्रुवादिकृष्णोरधिपति कल्माषग्रेवो वीरुदयशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वो जम्बे दद्मः उपस्थानमन्त्रम् ॐ जातवेदसे सुनवाम सोम मराठीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितादग्निः ॐ चित्रं देवानामुदगादनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राच्यावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तु शिक्षा ॐ उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उदित्यं जातवेदसं जातवेदं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिसः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितम् ॐ तच्चक्षुर्देवहितं परस्ताच्चक्रमुच्चरतु पश्येम शरदश्शतं जीवेम शरदश्शतं शृणुयाम शरदश्शतं प्रब्रवाम शरदश्शतम् अधेनः साम शरदश्शतं भूयश्च शरदश्शतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतरयामिन् నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానింతుముగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించున్నట్లు అనుగ్రహింతువుగాక. విద్య జ్ఞానాదులను పొంది పరమ సుఖములు పొందుదుముగాక. ఈశ్వర దయానిదే భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములను మాకు వెంటనే సిద్ధించునుగాక. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవీ రవిస్తయ आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः. पंचोपासना नमस्ते. आचार्य शांति पाठ करो. ओम जो शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि.
ఓం శాంతి శాంతి శాంతి. రేపు నమస్తే ఆచార్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సిబ్బను నొక్కండి. సందేహము రావాలి అందరికీ. ఆ సందేహము ఆత్మ విషయంలో రావాలి. అంటే ఆత్మ విషయంలోనే ఎందుకు రావాలి అంటే తన లక్ష్యము ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మలోనే ఉన్న పరమాత్మను కూడా తెలుసుకోవాలి. నిగూఢమైన రహస్యం ఉన్నది కాబట్టి సందేహాలు ఈరోజు అన్ని సందేహాలతోటి మనం ఈ ఎపిసోడ్ చేసుకుంటాము. మీరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1-2 సార్లు వినాలి ప్రవర్తన. ఓం నమస్తే, శుభోదయం. నమస్తే ఆచార్య. నమస్తే. సర్వేభ్యో నమో నమః.